అనంతపురం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. డి ఈరేహాల్ మండలం పులికల్లు గ్రామంలో ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. ఉదయాన్నే నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెన్షన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన 5 విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం జమ కావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గం నివసించే ఈ ప్రాంతంలో స్థానికులు ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కింద ఈరేహాల్ మండలం కళ్యం పంచాయతీ ఉలికల్లు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ ఉలికల్లు గ్రామంలో ఒకే సామాజిక వర్గం, అందరూ కూడా వాల్మీకులే ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఈరోజు ఒక పండగలాగా నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఆదరిస్తూ ప్రతి ఇంటికి తిరిగాం, ప్రతి మనిషిని కలిసాం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించాం. ఈ ఊర్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని ఇళ్ళు ఇచ్చా, తర్వాత ఆర్డీటీ వాళ్ళు కొన్ని ఇళ్ళు కట్టించారు. నేను 14-19 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లు కట్టించాం. ఈ ఊళ్ళో ఒక్క గుడిసె అనేదే లేకుండా అందరూ పక్కా ఇల్లు నిర్మించుకొని పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నారు. అందరూ కష్టపడి పనిచేసుకునే వాళ్ళు, బాగా పంటలు పండించుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎలాంటి కల్ముషము లేని మనుషులు, అట్లాగే కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండే గ్రామం. ఇట్లాంటి గ్రామాలకు వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ ఇట్లా ఉంటే, మనుషులందరూ కలిసిమెలిసి ఉంటే ఇబ్బందులు అనేటివి రావు. ఎవరికైనా ఒకరి కష్టం వస్తే 10 మంది తోడుగా ఉండేదా ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఆ రకంగా ఈ ఉలికల్లును ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ గ్రామంలో మొత్తం ప్రతి గడప ఈరోజు తొక్కాం, ప్రతి ఇంటికి వెళ్ళాం. చాలా సంతోషం వేసింది. అందరూ కూడా ఆత్మీయంగా ప్రతి ఇంట్లోనూ ఒక శాలువా కప్పారు, ఒక పులహారం తెచ్చుకున్నారు. ఊరంతా కుటుంబాలతో సహా, పిల్లా జల్లాతో సహా ఈరోజు ఆదరించిన తీరు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోనని మీ అందరికీ మనవి చేస్తాను. ఓకే.